సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అవినీతికి తావు లేదు, లంచం అడిగితే క్షమించేది లేదు. నా ప్రభుత్వంలో తప్పు చేస్తే అదే వారికి చివరి రోజు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే తనదైన మార్కు పాలనతో దూసుకుపోతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తాజాగా అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సంచలన వార్నింగ్ ఇచ్చారు. మంత్రులైనా అధికారులైనా చివరకు సొంత పార్టీ నాయకులైనా సరే ప్రజాధనాన్ని దోచుకోవాలని చూస్తే లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడితే నో సెకండ్ ఛాన్స్ అని తేల్చి చెప్పేశారు. చెప్పడమే కాదు, చేసి చూపించడంలోనే సీఎం విజయ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల చెంగల్పట్టు ఈస్ట్ జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి వీరస్వామి లంచం తీసుకుంటున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విపక్షాలు విమర్శలు చేయడం ప్రారంభించే లోపే సీఎం విజయ్ మెరుపు వేగంతో స్పందించారు. ఏదో వివరణ కోరడం, కమిటీలు వేయడం లాంటి ఆలస్యాలు లేకుండా వీరస్వామిని పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని రకాల బాధ్యతల నుంచి తక్షణమే బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. సొంత పార్టీ నేత అయినా సరే తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఈ ఒక్క నిర్ణయంతో విజయ్ నిరూపించారు. ఈ ఘటన తర్వాత తాజాగా జరిగినటువంటి సమావేశాలలో సీఎం విజయ్ మరింత పవర్ఫుల్ సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కరూరులో నిర్వహించిన భారీ ప్రజాసభలో ఆయన ప్రజలకిచ్చిన భరోసా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి లంచం అడిగితే నేరుగా ఇవ్వను అని చెప్పండి, మీ వెంట నేనుంటాను. ఒకవేళ అయినా మీపైన ఒత్తిడి తెస్తే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న విజయ్ మా వెనక ఉన్నాడు అని ధైర్యంగా చెప్పండి. ఈ ఒక్క మాటతో పాలకుడికి ప్రజలకు మధ్య ఉన్న దూరం తుడిచిపెట్టుకుపోయింది. పాలన అంటే కేవలం సచివాలయాలకే పరిమితం కాదని, ప్రతి సామాన్యుడి ధైర్యంలో సీఎం విజయ్ ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ అవినీతిపైన జీరో టాలరెన్స్ విధానాన్ని మరోసారి ప్రకటించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తున్న విజయ్ అవినీతిపైన రాజీ పడబోమనే సంకేతాన్ని వరుస చర్యల ద్వారా ఇస్తున్నారు. ప్రజల సహకారంతోనే అవినీతిని పూర్తిగా నిర్మూలించగలమని ఆయన పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో మొన్న కరూరులో ఇటీవల నిర్వహించిన ప్రజాసభలో మాట్లాడుతూ తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి ఏమాత్రం తావుండబోదని తేల్చి చెప్పారు. ఇక అవినీతి నిర్మూలన కోసం విజయ్ ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్తో ప్రత్యేక వాట్సాప్ హెల్ప్ లైన్ను అందుబాటులో కూడా తీసుకువచ్చింది. దీంతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫిర్యాదు వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. అంతేకాదు, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బోర్డులు, కార్పొరేషన్లలో లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరాలే అనే హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే సందేశాన్ని అన్ని ప్రభుత్వ వెబ్సైట్లలోనూ ప్రదర్శించాలని, నేరుగా DVAC ఫిర్యాదు లింకును అందుబాటులో ఉంచాలని సూచించింది. ఈ చర్యల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం విజయ్ తీసుకుంటున్న ఈ వరుస నిర్ణయాలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా సొంత పార్టీ వారిపై ఆరోపణలు వస్తే కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తుంటాం, ఆ రకంగా చూస్తుంటాం ఆ పరిణామాలు కూడా. కానీ విజయ్ తన కఠినమైనటువంటి నిర్ణయాల ద్వారా సరికొత్త రాజకీయ సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ప్రజల సహకారంతోనే అవినీతి రహిత రాష్ట్రాన్ని నిర్మించగలమని విజయ్ నమ్ముతున్నారు. అందుకే ప్రజలను నేరుగా భాగస్వాములను చేస్తూ అవినీతిపై యుద్ధం ప్రకటిస్తున్నారు.